వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ పార్టీలో మహేష్ బాబు పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకుముందు సినిమా ట్రైలర్ విడుదల చేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. సినిమా విడుదల తర్వాత చూసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ అభినందించారు. వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత సక్సెస్ పార్టీలోనూ పాల్గొనడం ద్వారా వెంకటేష్, అనిల్ రావిపూడిలపై మహేష్ బాబు తన అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణంగా మహేష్ బాబు ఒక సినిమా గురించి ఇన్నిసార్లు స్పందించడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఇంతగా ఇన్వాల్వ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కూడా. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి గారి సినిమా గురించి మహేష్ బాబు ప్రతిరోజు చర్చల్లో పాల్గొంటూ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. అయినా తాను వెళ్తే అనిల్ సంతోషిస్తాడు, వెంకటేష్ గారు సంతోషపడతారు అనే ఉద్దేశంతో మహేష్ బాబు గారు సక్సెస్ పార్టీకి హాజరయ్యారని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు గారిని ఎవరైనా ఇష్టపడితే వారిని అంతగా మహేష్ బాబు కూడా ఇష్టపడతారు. మనం ఎంత ప్రేమిస్తే దానికి రెట్టింపు తిరిగి ఇచ్చేస్తారు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ తర్వాత భవిష్యత్తులో మరోసారి ఆయనతో సినిమాను చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అనిల్ రెడీ అవుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2026 జనవరిలో సంక్రాంతి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ని పట్టాలెక్కించి 2027 సంక్రాంతికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అనిల్ రావిపూడి రాబోయే రోజుల్లో బిజీగా సినిమాలు చేయబోతున్నారు. ఏడాదికి కనీసం ఒక్కటైనా సినిమా వచ్చే విధంగా అనిల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వర సినిమా వచ్చింది. ఆ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత కూడా అనిల్ రావిపూడితో మహేష్ బాబు హెల్తీ రిలేషన్ కొనసాగుతూ వస్తోంది. జైలర్ సినిమా విడుదల సమయంలో ఇలాంటి ఒక కామెడీ జోనర్లో తెలుగు సినిమా వస్తే బాగుంటుందని స్వయంగా మహేష్ బాబు చెప్పడం వల్లనే అనిల్ రావిపూడి సీరియస్గా తీసుకొని సంక్రాంతికి వస్తున్నాం కథను రెడీ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో అతి కొద్ది మందితో సన్నిహితంగా ఉంటారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు.